హలో ఫ్రెండ్స్, నేను రాజు. ఈరోజు నేను మీకు మన ఫోటో బర్త్డే బ్యానర్ ఎలా డిజైన్ చేయాలి, ఫస్ట్ బర్త్డే కానీ ఏ బర్త్డే కానీ బ్యానర్ డిజైన్ ఎలా చేయాలి అనే వీడియోను మీకు ఫోటోషాప్లో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది నా యూట్యూబ్ ఛానల్. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఎడిటింగ్ సంబంధించిన వీడియోలు చూసి మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. చాలా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు బర్త్డేకి బ్యానర్ ఎలా డిజైన్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను ఫోటోషాప్లో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫోటోషాప్ 7.0 ఫోటోషాప్ ఓపెన్ చేసుకోండి. ఫోటోషాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏ సైజ్ ఇచ్చుకోవాలనుకుంటున్నారు మీరు ఫోటోషాప్లో, ఆ సైజ్ ఏదనేది ఫస్ట్ మీరు తీసుకోవాలి. మనం ఏ సైజులో ఫోటోషాప్ చేద్దాం, అసలు బ్యానర్ డిజైన్ చేయాలనేది తీసుకోవాలి. అప్పుడు ఇక్కడ కొత్త ఫైల్ తీసుకోండి. ఇక్కడ న్యూ ఫైల్ అని ఉంది కదా, ఫైల్ అనే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ అని వస్తుంది. ఫస్ట్ ఈ న్యూ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ సైజెస్ ఇచ్చుకోవాలి. మీకు ఏ సైజులో మీరు బ్యానర్ డిజైన్ చేయాలనుకుంటున్నారో ఆ సైజ్ ఇచ్చుకోవాలి. సపోజ్ మనం ఇక్కడ విడ్త్లో ఒక 6 వేసుకుందాం, హైట్లో ఒక 4. ఇవి ఇంచెస్లో పెట్టుకోవాలి. రిజల్యూషన్ అనేది 300 పెట్టుకోండి. ఈ RGB పెట్టుకోండి. వైట్ అనేది ఇది వైట్లోనే పెట్టుకోండి కంటెంట్. ఇప్పుడు ఓకే కొట్టండి. ఇప్పుడు మనకు బ్యానర్ డిజైన్ చేసే సైజ్ వచ్చింది. ఇది మనం బ్యానర్కి అని ఇచ్చుకోవచ్చు. ఈ డిజైన్ మన మొబైల్ అయినా సరే పెట్టుకోవచ్చు. బ్యానర్కి ఇచ్చుకోవాలంటే ఫ్లెక్స్కి ప్రింటింగ్ ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు. లేదంటే కూడా మనం డిజైన్ చేసుకొని మన మొబైల్లో కూడా ఫార్వర్డ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది మనం ఇంచెస్లో తీసుకుందాం. మనం ఫ్లెక్స్ ప్రింటింగ్కి ఇచ్చినప్పుడు ఫీట్లలో వస్తుంది ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫోటో తీసుకుందాం. ఇప్పుడు బర్త్డే బాయ్ ఉంటాడు కదా, ఆ బర్త్డే ఎవరిది అనేది వాళ్ళ ఫోటో తీసుకుందాం. ఇక్కడ ఏదన్నా మీకు నెట్కి వెళ్ళి ఒక ఫోటో తీసి చూపిస్తాం. క్యూట్ కిడ్స్ అని మామూలుగా కొట్టిన నేను మీకు. వాళ్ళు ఎట్లా మీకు ఫోటో ఇస్తారు, వాళ్ళు ఆ ఫోటో అనేది మంచిగా కట్ చేయాలి. ఇలా అనేది ఇక్కడ మనం ఒక ఫోటో తీసుకొని దాన్ని మీకు నేను కట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ బాబు ఫోటో, ఇప్పుడు అదే మీరు బర్త్డే అయితే ఎవరిది డిజైన్ చేస్తారో వాళ్ళ ఫోటో తీసుకోవాలి. ఇలా ఫోటో తీసుకున్న తర్వాత దీన్ని మనం బ్యాక్గ్రౌండ్ అనేది కట్ చేసుకుందాం. చూడండి, కట్ చేసుకోక జూమ్ చేసుకొని కట్ చేసుకుంటే కటింగ్ అనేది ఈజీగా వస్తుంది. నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీకు ఎలా కటింగ్ చేయాలని చూపించాను. ఒక కార్నర్ దగ్గర ఒక ఎడ్జ్కి ఇట్లా కార్నర్లో పెట్టుకొని ఇలా కట్ చేసుకుంటూ పోవాలి పెన్ టూల్ తోటి. చూడండి, పెన్ టూల్, ఈ పెన్ టూల్ తోటి ఇలా కట్ చేసుకుంటూ పోవాలి. పోకుండా మధ్యలో స్పేస్ పట్టుకొని ఇలా జరిపితే మనది జరుగుతూ ఉంటుంది. ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ డాట్స్ పెట్టినట్టు పోవద్దు. ఇలా మన పెన్తో డ్రాయింగ్ వేసి ఎట్లా డ్రా చేస్తామో అట్లా డ్రా చేసినట్టుగా కటింగ్ అనేది చేయాలి. మీకు జూమ్ చేసుకోండి. ఇంకా జూమ్ చేసుకుంటే ఇంకా మీకు కటింగ్ అనేది ఈజీగా వస్తుంది. ఇలా కటింగ్ అనేది నీట్గా చేసుకోండి. ఫస్ట్ కటింగ్ ఒకటి అయిపోయిందంటే మనకు డిజైన్ తొందరగా అయిపోయినట్టే. ఫోటో కటింగ్ అనేది ఫస్ట్ ఈజీగా ఫోటో కటింగ్ చేసుకుంటే మనకు డిజైనింగ్ అనేది మంచిగా వస్తుంది. ఫస్ట్ ఇలా ఎడ్జ్కి ఇలా పెట్టి స్మూత్గా నిదానంగా కట్ చేసుకొని, ఫస్ట్ టైం అయితే మాత్రం కొంచెం లేట్ అవుతుంది. లేట్ అయినా పర్లేదు, నిమ్మలంగా కట్ చేసుకోండి. ఇలా కటింగ్ అనేది చేసుకుంటేనే ఫోటో అనేది బాగుంది. కొంచెం ఎడ్జ్కి మరీ లోపలికి పెట్టండి, బయటికి పెట్టి కట్ చేయొద్దు. ఇలా పేజ్ మళ్ళీ పైకి జరపాలంటే స్పేస్ పట్టుకొని మౌస్ తోటి ఇలా జరపవచ్చు. మళ్ళీ స్పేస్ వదిలేసి మళ్ళీ కటింగ్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా ఫోటో అనేది కట్ చేసుకోవాలి. మంచిగా స్మూత్గా పర్ఫెక్ట్గా రావాలి ఫోటో కటింగ్ నీట్గా వస్తేనే మనకు డిజైనింగ్ అనేది, మనం కట్ చేసిన ఫోటో అనేది మంచిగా కనిపిస్తుంది. ఇలా ఎడ్జెస్ పెట్టుకొని కటింగ్ చేసుకోండి. ఫోటో మొత్తం ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేసినాం అక్కడ దాకా కటింగ్ అనేది రావాలి. కటింగ్ చేసుకోవాలి ఇక్కడ దాకా. ఇది ఫ్లెక్స్ కోసమే కాదు, మీరు కూడా డిజైన్ చేసుకోవచ్చు. మంచిగా డిజైన్ చేసుకొని మొబైల్లో పెట్టుకోవడానికి కూడా, ఎవరికన్నా ఫార్వర్డ్ చేసుకోవడానికి, స్టేటస్ పెట్టుకోవడానికి కూడా మంచిగా పనిచేస్తుంది. ఇక్కడ దాకా మనం ఎక్కడైతే స్టార్టింగ్ చేసినాం అక్కడ దాకా వచ్చిన తర్వాత దగ్గరికి పెట్టి ఏం చేయాలి, కంట్రోల్ ఎంటర్ కొట్టాలి. కంట్రోల్ ఎంటర్ కొడితే మొత్తం అది లింక్ అయి సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్ట్ అయిపోయి ఇలా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయండి అంటే
కంట్రోల్ ఆల్ట్ డి, కంట్రోల్ ఆల్ట్ డి కొట్టి ఫెదర్ అనేది ఇచ్చుకోవాలి. ఇచ్చుకుంటే ఏమవుతుంది అంటే మీకు కట్ చేసిన ఈ అవుట్ లైన్ అనేది స్మూత్గా ఉంటుంది అనమాట. ఇక్కడ 4 3 ఇచ్చుకోండి. ఇట్లా ఇచ్చుకొని ఓకే కొట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇతనే ఉంచే దీన్ని కంట్రోల్-C కొట్టాలి కీబోర్డ్లో. కంట్రోల్-C కొడితే అది కాపీ అయిపోతుంది. కాపీ అయినాక మళ్ళీ కంట్రోల్-V కొట్టాలి. కంట్రోల్-V కొడితే ఇప్పుడు సెలెక్ట్ అయిపోయింది చూసిలా, ఆల్రెడీ పేస్ట్ అయింది. మీరు కట్ చేసుకున్నది పేస్ట్ అయింది. ఇప్పుడు మూవింగ్ టూల్ ఈ టూల్ సెలెక్ట్ చేసుకొని పాయింటింగ్ టూల్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇలా జరిపితే పట్టుకొని ఫోటో మీద మీరు కట్ చేసుకున్నది అనేది ఇలా కట్ అయిపోతుంది. కట్ చేసినప్పుడు ఏమైంది, ఇది మనకు సేమ్ కట్ అయ్యి వచ్చింది. దీన్ని ఇప్పుడు పాతదాన్ని ఈ రైట్ క్లిక్ ఇచ్చి మౌస్ తోటి ఈ సెలెక్ట్ చేసి దీన్ని డిలీట్ చేసుకోండి. ఇక్కడ కింద డిలీట్ అని ఉంది కదా, డిలీట్ చేసుకోండి. సో ఇప్పుడు ఇది మనకు ఫోటో అనేది కట్ అయిపోయింది. ఎవరి బర్త్డే అయితే ఉంటుందో వాళ్ళ ఫోటో కూడా మనం ఇదే విధంగా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఫోటో మనం నీట్గా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి కింద కూడా ఈ సందు ఉండిపోయినది, ప్యాంట్ మధ్యల సందు, ఇది కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి ఎంటర్ కొడితే సెలెక్ట్ అవుతుంది. డిలీట్ కొట్టాలి కీబోర్డ్లో, ఇట్లా డిలీట్ అయిపోతుంది. సో ఇలా పెట్టేద్దాం. ఫోటో ఒకటి కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ బర్త్డే అనుకోండి, దాదాపుగా ఫస్ట్ బర్త్డేలే ఉంటాయి ఎక్కువ. ఫస్ట్ బర్త్డేలో బ్యానర్ డిజైన్ చేయించుకుంటారు దాదాపుగా. ఫస్ట్ బర్త్డే కానీ ఎన్నో బర్త్డే కానీ ఫస్ట్ నెంబర్ అనేది పెట్టాలంటే ఏం చేద్దాం, మనం నెట్కు గూగుల్కి వచ్చేసి జస్ట్ ఇలా ఫస్ట్ అని ఇట్లా టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఇక్కడ ఫస్ట్ డిజైన్ చేసిన అన్నీ దొరుకుతాయి. ఎందుకన్నప్పుడు దీంట్లోకి వెళ్ళి మీకు ఏదైతే కావాలో అది చూసుకొని తీసుకెళ్ళండి. ఫస్ట్ మీకు నచ్చింది చూసుకొని తీసుకొని పోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను ఇది జట్టి చూపిస్తాను. కాపీ, జస్ట్ ఇది కాపీ చేసుకొని ఫోటోషాప్లో పేస్ట్ చేయండి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ వచ్చింది కదా, దీనికి ఇది పోవాలంటే దీనికి కటింగ్ అవసరం లేదు. మొత్తం వైట్ సేమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు ఈ టూల్ ఉంది కదా, ఈ టూల్ మ్యాజిక్ టూల్ అనేది సెలెక్ట్ చేసి ఈ వైట్ మీద ఇట్లా పెట్టి క్లిక్ చేస్తే మీకు అంతా సెలెక్ట్ అయిపోతుంది. వైట్ ఉన్నదంతా సెలెక్ట్ అయినాక కీబోర్డ్లో డిలీట్ అని కొట్టండి. డిలీట్ అని కొడితే మొత్తం డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిన తర్వాత కంట్రోల్-D కొడితే ఇది కూడా పోతుంది, సెలెక్ట్ అయింది. పోయినప్పుడు మళ్ళీ మూవింగ్ టూల్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఈ ఫస్ట్ అనేది ఇలా జరుపుకుందాం. ఫస్ట్ అనేది ఇలా జరుపుకొని ఇలా మీకు దీన్ని పెద్దగా చిన్నగా చేసుకోవాలనుకుంటే కంట్రోల్-T కొట్టాలి. కంట్రోల్-T కొట్టి ఎడ్జ్ బట్టిలా అంటే పెద్దగా చిన్నగా అవుతుంది. మీకు పెద్దగా అంటే పెద్ద చేసుకోవచ్చు, చిన్నగా అంటే చిన్న, ఎంత అంటే అంతే ఉంచుకోవచ్చు. ఓకేనా, ఇలా చేసుకున్న తర్వాత హ్యాపీ బర్త్డే అనేది ఫస్ట్ బర్త్డే, ఇది ఇలా బర్త్డే అని రాసి ఉంటే లేదంటే మనం టైప్ చేసుకోవచ్చు. చూడండి ఇలా హ్యాపీ ఫస్ట్ బర్త్డే, ఇది PNG ఫైలు. దీన్ని మనం కాపీ చేసుకుందాం. సేవ్ కూడా చేసుకోవాలి. PNG ఉన్నప్పుడు సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బ్లాక్ అంతా ఉంది బ్యాక్గ్రౌండ్ బట్టి ఈ టూల్ తీసుకొని ఇంత సెలెక్ట్ చేసి డిలీట్ కొడితే ఆ బ్యాక్గ్రౌండ్ అంతా పోతుంది. డిలీట్ కొడితే అది పోతుంది. పోయినాక కంట్రోల్-D కొడితే సెలెక్ట్ అయింది పోతుంది. ఇవన్నీ పేర్లు ఉన్నాయి కాబట్టి మనకి ఇదంతా అవసరం లేదు, తీసేస్తా, డిలీట్ చేసేసిన. ఇదే పెట్టుకొని ఇక్కడ ఫస్ట్ బర్త్డే, హ్యాపీ ఫస్ట్ బర్త్డే ఇక్కడ ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ మీరు టైప్ చేసుకోండి బర్త్డే అని. ఇంకా దీనికి ఇక్కడ కావాల్సిన అన్నీ ఉన్నాయి. మీకు బెలూన్స్ కానీ ఇంకా ఫ్లవర్స్ కానీ బొకేస్ కానీ మీకు నెట్లో దొరుకుతాయి. బర్త్డే జస్ట్ ఇక్కడ ఫ్లవర్ బొకేట్ అని కొట్టిలనుకో మీకు చాలా బొకేలు వస్తాయి. ఇక్కడ ఫ్లవర్ బొకేస్ మీకు ఏది నచ్చితే దాన్ని జస్ట్ తీసుకొని పోవడం. బ్యాక్గ్రౌండ్ అంతా సేమ్ ఉన్న దాన్ని క్లిక్ చేసుకోండి. వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇమేజ్ని
సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు ఆ కటింగ్ అనేది దాన్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బుకే తీసుకుపోయి అలా పెడదాం. చూడండి వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ మీద పోవాలంటే చెప్పాను కదా, ఈ మ్యాజిక్ టూల్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ కీబోర్డ్లో డిలీట్ కొడితే వెళ్ళిపోతుంది. కానీ మళ్ళీ కంట్రోల్ డి కొట్టాలి. కంట్రోల్ డి పెట్టినాక మళ్ళీ సేమ్ ఉంటుంది. ఉన్నాక ఇక్కడ ఈ మూవ్ టూల్ తీసుకొని ఇలా పట్టుకొని ఇలా పెట్టాలి. ఇలా డిజైన్ అనేది చేసుకోవచ్చు. ఇంకా సంబంధించిన వాళ్ళ ఎవరైనా ఫొటోస్, ఇంకా వాళ్ళ చిన్న వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ కూడా పెట్టాలనుకుంటే సైడ్లకు కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు. మీకు కావాల్సిన ఫొటోస్ నిమ్మలంగా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. బర్త్డే ఇంకా బర్త్డే బెలూన్స్ డిజైన్కి సంబంధించి ఏమేమి ఉన్న బెలూన్స్ ఇవన్నీ పెట్టాలనుకుంటే ఇవన్నీ కూడా ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇది కాపీ చేసుకొని ఫోటోషాప్కి వచ్చి ఇలా పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఈ బ్యాక్గ్రౌండ్ సేమ్ వైట్ బ్యాక్గ్రౌండ్ డిలీట్ చేసేసి, ఇలా కూడా ఉంది వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది, ఇలా డిలీట్ చేసేసి ఇప్పుడు దీన్ని కంట్రోల్ టీ కొట్టి చిన్నగా చేసుకోండి. ఇలా పెట్టేసుకుందాం. ఇలా బెలూన్స్ అనేటివి ఇలా పెట్టుకుందాం. ఇంకా కేక్ కూడా పెట్టవచ్చు. బర్త్డే కేక్ ఏదైనా సరే మనకు నెట్లో దొరుకుతాయి. నెట్లో దొరికే వాటిని మీరు నిదానంగా సెర్చ్ చేసుకోండి. తొందరపడితే దొరికాయి. నిదానంగా సెర్చ్ చేసుకొని దాన్ని తీసుకుపోయి సేమ్ ఆడ పెట్టుకుంటే అయిపోతుంది అన్నట్టు మంచిగా. చూడండి ఏదన్నా ఒక కేకు ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ అనేది సేమ్ ఉన్నది డిలీట్ చేద్దాం. కంట్రోల్ డి ఇక్కడ 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 అంతా కంట్రోల్ డి కొడితే సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు కంట్రోల్ టీ కొట్టి ఇమేజ్ని చిన్నగా చేసుకోండి. ఎంటర్ కొడితే అది పోతుంది. అయినాక పైన లైన్ వచ్చింది కదా, ఆ లైన్ డిలీట్ చేయాలంటే ఇక్కడ బాక్స్ టూల్ ఉంది కదా, ఈ బాక్స్ టూల్ సెలెక్ట్ చేసుకొని చూడండి ఇలా పెట్టి ఇలా డ్రా చేసి దాని మీద అంతా ఇప్పుడు కీబోర్డ్లో డిలీట్ కొడితే అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయింది. మళ్ళీ కంట్రోల్ డి కొడితే ఈ సెలెక్ట్ అయిన కూడా పోతుంది. ఇప్పుడు మళ్ళీ మూవ్ టూల్ తీసుకోవాలి. ఎప్పుడైనా మూవ్ టూల్ మీదే ఉండాలి. మనం వర్క్ చేసేటప్పుడు మనం కట్ చేసినప్పుడు దానికి సంబంధించింది ఉన్నప్పుడు దానికి సంబంధించిన టూల్ తీసుకోవాలి. మిగతా టైంలో మొత్తం మూవింగ్ టూల్ మీదే వర్క్ చేసుకోవాలి. పెద్ద చిన్నగా చేసుకోవాలంటే కంట్రోల్ టీ కొట్టి ఇలా మీకు కావాల్సినంత పెద్దగా చేసుకొని మళ్ళీ అది కంట్రోల్ టీ కొట్టింది పోవాలంటే ఎంటర్ కొట్టాలి. ఇలా ఎంటర్ కొడితే అది పోతుంది. మీకు కావాల్సిన సైజులో పెట్టుకొని అది ఎక్కడ పెట్టుకోవాలి అనేది చూసుకొని మీ ఇష్టం అది పెట్టుకోవచ్చు. ఎట్లా అంటే అట్లా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా ఇప్పుడు దీనికి అంతా చేసిన తర్వాత ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి ఇస్తే మనకు పర్ఫెక్ట్గా డిజైన్ అయిపోతుంది. ఇప్పుడు ఇట్లా చేసిన తర్వాత ఫస్ట్ కంట్రోల్ ఎస్ కొట్టండి, సేవ్ చేసుకోండి. ఇది సేవ్ చేసుకోకపోతే తప్పకుండా కరెంటు పోయినా మీ సిస్టంలో చేసినప్పుడు ఏమన్నా కరెంటు పోయిన ప్రాబ్లం అయినా కూడా ఇబ్బంది అవుతుంది. ఒక ఫైల్ నెమ్మదిగా వేసుకొని ఇట్లా సేవ్ చేసి పెట్టుకోండి. ఈ టిప్లో సేవ్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు సేవ్ చేసుకునేటప్పుడు కంట్రోల్ ఎస్ కొట్టి చూడండి ఇక్కడ ఫైల్ నేమ్ వేసి ఇది టిప్పే ఉండాలి. ఇది టిప్లో సేవ్ చేసుకోండి. ఫస్ట్ నేను చాలా సేవ్ చేసిన టిప్లో అది మీకు టిప్ అంటే ఓపెన్ ఫైల్ అన్నమాట. మళ్ళీ మీరు ఎడిట్ చేయడానికి అవసరం ఉంటుంది. అదే లేదు ఇమేజ్ లాగా చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఫస్ట్ సేవ్ చేసిన తర్వాత టిప్లో సేవ్ చేసిన తర్వాత కంట్రోల్ షిఫ్ట్ ఎస్ సేవ్ యాజ్ కొట్టి డెస్క్టాప్ మీద మళ్ళీ ఇది ఇక్కడ చూసిన టిప్ కాడ క్లిక్ చేసి జేపీజీ ఉంది కదా, జేపీజీ జేఈజీ అని జేపీఈ అని ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకొని అప్పుడు దీన్ని సేవ్ చేసుకుంటే ఇది ఇమేజ్ లాగా సేవ్ అవుతుంది. మన మొబైల్లో కానీ మనం ఫార్వర్డ్ చేసుకోవడానికి ఈ జేపీజీలనే సేవ్ చేసుకోవాలి. చూసిన దాన్ని క్వాలిటీ ఎంత అని ఇట్లా క్వాలిటీ పెట్టుకొని ఇలా ఓకే కొడితే అది ఇమేజ్ లాగా సేవ్ అవుతుంది. కానీ ఇప్పుడు దీనికి మనం ఒకటి బ్యాక్గ్రౌండ్ వేద్దాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా బర్త్డే బ్యాక్గ్రౌండ్స్ అని కొడితేనే వచ్చేస్తాయి. బర్త్డేకి సంబంధించినవి చాలా వస్తాయి. అప్పుడు ఏదో ఒకటి గూగుల్లో మనం చూసాను ఇలా వచ్చింది కదా. ఈ బ్యాక్గ్రౌండ్స్ ఏదైనా సరే వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్
ఏదన్నా ఒక బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ చూసుకోండి. ఇలా దీన్ని మనం కాపీ చేసుకుందాం. ఇప్పుడు కాపీ చేసుకొని వచ్చి ఇక్కడ ఫోటోషాప్కి వచ్చి Ctrl+V పేస్ట్ అయింది. ఇక్కడ కార్నర్లో పెట్టి Ctrl+T కొట్టాలి. Ctrl+T కొట్టి కోస పట్టుకొని ఇలా ఇమేజ్ అంతా ఇక్కడ వరకు దీన్ని మనం ఫిక్స్ అయ్యేటట్టు అనుకొని ఇప్పుడు ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొడితే ఇమేజ్ అనేది ఇక్కడ సెట్ అయిన తర్వాత దీన్ని ముందుకు వచ్చిన ఇమేజ్ వెనుక పంపించాలంటే Ctrl+Shift క్లోజ్ ఓపెన్ బ్రాకెట్ కొడితే వెనక్కి వెళ్ళిపోతుంది. చూసారా, ఆ ఇమేజ్ అని బ్యాక్గ్రౌండ్ అనేది వెనక్కి వెళ్ళిపోయింది. మనం చేసిన డిజైన్ అంతా ముందర ఫ్రంట్కి వచ్చేసింది. ఈ బెలూన్స్ ఫస్ట్ టైం మీరు బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటే మీకు డిజైనింగ్ అనేది ఈజీగా సెట్ అవుతుంది. ఆ బ్యాక్గ్రౌండ్ సంబంధం బట్టి మీరు బ్యాక్గ్రౌండ్ బట్టి డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలా బర్త్డే డిజైన్స్ ఇలా చేసుకోవచ్చు. ఇంకా చేసుకోవచ్చు. మీ స్టైల్గా మీ క్రియేటివిటీని బట్టి మీరు ఎలా అయినా సరే డిజైన్ చేసుకోవచ్చు. ఫోటో మాత్రం ఇలా కట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్స్ అయినా సరే, బెలూన్స్ అయినా, ఫస్ట్ అయినా ఏదైనా సరే, ఇక్కడ లెటర్స్ ఏమైనా టైప్ చేయాలనుకున్నా కూడా ఇలా ఇదే ప్రాసెస్ మీరు చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ చూడండి, బర్త్డే దానికి స్ట్రోక్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి మౌస్ తోటి బర్త్డే సెలెక్ట్ చేసి ఇక్కడ F ఉంది కదా, F మీద క్లిక్ చేసి ఇక్కడ స్ట్రోక్ మీదకి వెళ్ళి ఇక్కడ కలర్స్లో వైట్ పెట్టాను. వైట్ పెట్టి ఇక్కడ 3 ఉంది స్ట్రోక్, ఇది సైజ్ పెంచుకోండి. చూడండి, సైజ్ పెంచుకుంటే బర్త్డే దానికి ఇలా వైట్ స్ట్రోక్ వస్తుంది, కొంచెం మంచిగా కనబడుతుంది అన్నమాట. ఓకే కొట్టాను. సో ఇలా స్ట్రోక్ ఇచ్చుకోవచ్చు. దీనికి కూడా స్ట్రోక్ ఇచ్చుకోవచ్చు. దేనికైనా సరే, ఫోటోకైనా స్ట్రోక్ ఇచ్చుకోవచ్చు, లెటర్స్కైనా సరే స్ట్రోక్ ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ రెడ్ ఉంటుంది, రెడ్ తీసి వైట్ పెట్టుకొని చూడండి పెంచిన, దీని కూడా స్ట్రోక్ అనేది పెరిగింది. అప్పుడు ఇలా ఓకే కొట్టేసాం. సో ఓకే కొట్టేస్తే ఇలా మనం బర్త్డే డిజైన్స్ అనేవి ఇలా ఈజీగా సింపుల్గా ఫోటోషాప్లో చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఫోటోను కూడా మీరు దీనికి కొంచెం హైలైట్ చేయాలి, కలర్ ఇచ్చుకోవాలనుకుంటే ఇక్కడ దీనికి ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ ఓపెన్ చేసి బ్యాక్గ్రౌండ్ అదేంటిది బ్రైట్నెస్ కాంట్రాస్ట్ అనేది పెంచుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇలా పెంచితే ఫోటో అనేది ఇంకా నీట్గా అవుతుంది. ఇలా బ్రైట్నెస్ ఇచ్చుకోవచ్చు. ఏమైనా సరే చేసుకోవాలనుకుంటే దీన్ని ఇలా పెంచుకోవచ్చు. ఫోటో బ్లర్ ఉన్నప్పుడు ఇలా చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఇవన్నీ కొట్టుకొని నీట్గా సింపుల్గా చేసుకొని దీన్ని మీరు ప్లేస్ కూడా ప్రింటింగ్ ఇచ్చుకోవచ్చు. లేదంటే కూడా మీరు దీన్ని ఇట్లా ఇప్పుడు ఆల్రెడీ మనం సేవ్ చేసినాం కదా, Ctrl+S కొడితే ఆల్రెడీ మనం సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయాక టిఫ్లో సేవ్ చేసినాం మనం. టిఫ్లో అంటే ఓపెన్ ఫైల్. ఇప్పుడు దీన్ని మనం Ctrl+Shift+S మళ్ళీ సేవ్ యాజ్ అనేది కొట్టాలి. కొట్టిన తర్వాత ఫైల్ నేమ్ అదే ఉంచి ఈ టిఫ్ అనేది తీసేసి ఇక్కడ జేపీజీ అనేది పెట్టుకొని ఇప్పుడు సేవ్ కొట్టాలి. రీప్లేస్ ఆల్రెడీ ఇంతకుముందు సేవ్ చేసిన రీప్లేస్ అంటే చేస్తాను. ఓకే, క్వాలిటీ ఓకే, ఇది ఇప్పుడు ఇమేజ్ అనేది సేవ్ అయింది. నేను ఇప్పుడు ఇది ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. నేను టిఫ్లో సేవ్ చేసుకున్నా, అలా సేమ్ ఇమేజ్ కూడా సేవ్ చేసుకున్నా. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం డిజైన్ చేసిన ఇమేజ్ కాపీ, ఇది చూడండి. ఇప్పుడు మనం డిజైన్ చేసింది. సో ఇలా ఫ్రెండ్స్ మీరు ఈ నీట్గా ఫోటోషాప్లో ఇలా బ్యాక్గ్రౌండ్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఇలా చేసిన, మీ థాట్స్ మీ క్రియేటివిటీ ఎలా ఉంటే అలా మీరు డిజైన్ చేసుకోవచ్చు. మంచి మంచి బ్యాక్గ్రౌండ్స్ పెట్టుకోవచ్చు, మంచి ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు, మంచి ఫొటోస్ పెట్టి మంచి ఫొటోస్ కట్ చేసి మీరు ఎట్లా అంటే అట్లా మీరు డిజైనింగ్ అనేది ఫోటోషాప్లో చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈజీగా అర్థమవుతుంది. నా ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో మరింత మందికి వెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.